హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మ్యాజికల్ హెయిర్ ఆయిల్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నమాట. నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ కూడా అదేనండి. చాలా అంటే ఇంట్లోనే దొరికే మన ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఎలా అంటే మన ఇంట్లో తయారు చేసుకునే వాటిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అలాంటివి కూడా మనం యాడ్ చేయం కాబట్టి మన హెయిర్ గ్రోత్కి హెయిర్ స్కాల్ప్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇంకా గ్రే హెయిర్ అనేది కొంతమందికి గ్రే హెయిర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అలాంటి మ్యాజికల్ హెయిర్ ఆయిల్ని ఇప్పుడు చూసేద్దాము. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూస్తే మీకు మనం ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో ప్రొసీజర్ అంతా కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇంకా గ్రే హెయిర్ అనేది కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి కరివేపాకు, నెక్స్ట్ గోరింటాకు, నెక్స్ట్ అలోవెరా అనమాట. అలోవెరా శుభ్రంగా కడిగేసి అలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు, కలోంజీ, నెక్స్ట్ ఉసిరికాయ, మందారం పువ్వులు, ఉల్లిపాయలు, రెడ్ కలర్లో ఉన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె అనేది కొంచెం మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలి. మీ దగ్గర ఐరన్ది కడాయి ఉన్నా కూడా దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో స్టవ్ ఆన్ చేసి మంట అనేది కొంచెం సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని అందులో కొబ్బరి నూనె వచ్చి ఇది వచ్చి 600 ml, అంటే 1/2 లీటర్ కన్నా కూడా ఎక్కువే ఉంది. సో అది కొంచెం ఆయిల్ కొబ్బరి నూనె వేడెక్కిన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఆనియన్స్, మందార పువ్వు, ఇంకా ఉసిరికాయ ముక్కలు మనం శుభ్రంగా కడిగేసి క్లాత్తో తుడిసేసి తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఉసిరికాయ ముక్కలు ఒక 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. కలోంజీ కూడా ఒక 50 గ్రాములు, మెంతులు ఒక 20 గ్రామ్స్, అట్లాగా కరివేపాకు ఒక 2 గుప్పెళ్ళు తీసుకున్న, అలోవెరా కూడా ఒక 2 కొమ్మలు నీట్గా కడిగి కట్ చేసుకోవాలి. గోరింటాకు వచ్చి ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళ వరకు తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి తీసుకొని వాటిని బాగా నూనెలో అవి బాగా మరగాలన్నమాట. ఒక 15-20 నిమిషాలు మరిగేసి కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో చూసారు కదా, అన్నీ బాగా బాయిల్ అయ్యి మనకి కలర్ కూడా చేంజ్ అయింది. సో మంట అనేది సిమ్లోనే పెట్టుకొని దీన్ని ఆయిల్ బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఒక 200 ml, ఒక 200 గ్రాముల వరకు ఇది ఆముదం, వంట ఆముదం అంటారు కదా, ఇది హెయిర్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ప్యూర్ ఆముదం అండి. సో దీన్ని ఇందులో వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు మనం మరిగించుకుంటే నూనె సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నూనెని మనం ఇలా స్ట్రైనర్తో మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి. ఆయిల్ చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది. వాటిలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా ఆయిల్లో దిగుతుందనమాట. సో ఇప్పుడు ఈ పల్ప్ అంతా కూడా మనం సపరేట్ ఇలా చేత్తో ప్రెస్ చేస్తుంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. మొత్తం నీట్గా చేత్తో ప్రెస్ చేసి ఇలా ఆయిల్ సపరేట్ చేసేసుకోవాలి. సో ఇది బాగా చల్లగా అయిన తర్వాత గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ వాటివి కాకుండా గాజు బాటిల్లో అయితే సేఫ్ అండి, బాగుంటుంది ఆయిల్ పాడవకుండా. సో ఇప్పుడు ఇందులో వేసేసుకొని మనం స్టోర్ చేసుకోవడమే. హెయిర్కి మనం నైట్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన ఒక 1 వీక్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. బేబీ హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. సో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఆయిల్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.